హలో అండి. ఇవి నేల గులాబీలు అంటారు కదా, కొంతమంది టేబుల్ రోజాలు అంటారు. వీటిని ఎలా మెయింటైన్ చేసుకుంటే మనకి ఈ సమ్మర్ అంతా పూలు ఎంత బాగా వస్తాయో, కొంచెం మనం వీటిని కేర్ తీసుకొని ఏమన్నా ఇయడం కానీ గార్డెన్లో కంపల్సరిగా ఇవనేటివి ఉండాలండి. ఎప్పుడు కూడా గార్డెన్లో ఇవి మంచి అట్రాక్షన్ అండి. పూలు కూడా చాలా బండి. ఇవి 2 రకాలండి. ఒకటి ముద్దగా ఉంటుంది, ఇది రెక్కదండి. వీటిలో కలర్స్ ఒక 2, 3 కలర్స్ ఉన్నవి. నేను ఇంకా సమ్మర్ అంతా ఇవి బాగా మంచిగా మెయింటైన్ చేసుకోండి. కుండంత ఉంటుంది కదా, వేస్ట్గా పడేయకుండా దీంట్లో పెట్టేశాను. వాటర్ ఇస్తే చాలండి వీటికి. ఇంకొంచెం మనం ఎలా చేసుకోవాలి, ఎలా నాటుకోవాలనేది కూడా చూపిస్తానండి. పూలు ఉన్నప్పుడు సమ్మర్ ఇది మెయిన్ కటింగ్ల ద్వారా కూడా చేసుకోవచ్చండి. ఇగోండి చూడండి, నా దగ్గర 2, 3 కలర్స్ ఉన్నాయని చెప్పాను కదా. నేను ఎలా చేసుకుంటాను, ఒక కొమ్మల ద్వారా కూడా మనం పెట్టుకోవచ్చు. చిన్న డబ్బాల్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. ఎలా చేస్తాను, ఏమేమి ఇస్తే వీటిని ఎంత బాగా గ్రో చేసుకోవచ్చు. ఎక్కువ మనం ఈ సమ్మర్లో ఎక్కువ ఈ పూలు అనేది హార్వెస్టింగ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇగోండి నేను ఎలా నాటుతానో, ఏమో పూలు ఉన్నప్పుడు చూసి పెట్టుకొని ఇలా ఈ సాయంత్రం పూట ఇవి ఎక్కువ నాటుకోవాలి కదండి. ఏమేమి అసలు ఈజీ మెయింటైన్ అండి. వీటికి పెద్ద కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం అన్ని చెట్లలాగే అప్పుడప్పుడు వీటికి కొంచెం వాటర్ ఇచ్చుకొని కటింగ్ల ద్వారానే ఇవి ఈజీగా పెంచుకోవచ్చు. మెయిన్ మట్టి వచ్చేసి ఏ మట్టిలో వేసేసినా, కొంచెం ఇసుకలో పెట్టేసినా కూడా ఇవి చాలా బాగా వస్తాయండి. ఈ చెట్లు అనేటివి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఎవరైనా కూడా టెర్రస్ పైన ఇవి బాల్కనీల్లో కానివ్వండి, వీటికి కొంచెం మరీ ఎండ ఎక్కువ అవసరం లేదు, మరీ ఎక్కువ నీడ కాదండి. ఉదయం పూట ఒక గంట ఎండ వచ్చినా కూడా ఈ మొక్కలు అనేటివి చాలా అందంగా చూసేదానికి కూడా, కళ్ళకు కూడా చాలా ఇంపుగా కూడా ఉంటాయి కదా. ఈ నేల గులాబీలు అంటారు, కొంతమంది టేబుల్ రోజాలు అంటారు. అంటే వేరువేరుగా రకరకాలుగా పిలుస్తుంటారు కదా. వీటిలో కలర్స్ మనం మంచి కలర్స్, నిండు కలర్స్ కానీ వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి. నా దగ్గర 3 కలర్స్ ఉంటాయండి. రెడ్, పాల్ రోజ్ కలరు, కొంచెం కనకాంబరం కలర్ లాగా అలా ఉన్నాయండి నా దగ్గర. ఇవ్వండి ఇవి ఇంకా సాయంత్రానికి అంతా వడిలిపోతాయి అనమాట. ఉదయాన్నే ఇరుచుకుంటాయి, సాయంత్రానికి అంతా వాడిపోతుంటాయి. ఇవి నేను కొమ్మల ద్వారానే పెట్టుకుంటాను. చిన్న కొమ్మలు పెట్టేసినా కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. నేను ఈరోజు మట్టి కంపోస్ట్ అంటే నేను మట్టి అంతా ఈరోజు ఎండబెట్టేసి చూడండి, మామూలుగా చెట్లు వేస్తున్నాను కదా, దీంట్లోనే ఇంక ఈజీ మెయింటైన్ అండి. పెద్ద నేనేమి ఇవ్వను, కోకోబీట్ కూడా పెద్ద ఇవ్వను. కోకోబీట్ ఇచ్చినా కూడా కొంచెం చెమ్మ కోసం కోకోబీట్ కలిపేసి, లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కొంచెం ఏమన్నా ఎరువులు ఏమన్నా కిచెన్ కంపోస్ట్ కానీ కలిపిచ్చేసినా బాగానే ఉంటుందండి. నేను ఈరోజు ఇంకా కిచెన్ కంపోస్ట్లో కూరగాయల మొక్కలకి ఇచ్చేసాను. వీటికి ఎలా ఇచ్చినా వాటర్ ఇచ్చుకుంటే చాలండి. ఈజీ మెయింటైన్. ఎవరైనా కూడా ఈజీగా ఎలా పెడతాను ఏంటి అనేది కూడా చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా హోల్స్ వేసేసుకొని చిన్న చిన్న పార్ట్లో పెట్టుకుంటే, కొబ్బరి టెంకాయ చెప్పులు ఓట్లో పెట్టినా మన ఇంట్లో వేస్ట్గా పడుంటాయి కదండి, ఓట్లో పెట్టేసుకున్నా చాలా బాగా వస్తాయండి ఈ చెట్లు అనేటివి. ఇదిగోండి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇవి ఎక్కువ కొంచెం ఏమన్నా కోకోపీట్ కలిపి పెట్టుకున్నా, లేదంటే ఇసుక ఉంటుంది కదా, ఇసుక వేసేసి పెట్టినా. ఇది నేను ఏంటంటే మట్టి బయట నుంచి కొంచెం ఇది ఇంకా తీసేస్తూ ఈ మట్టి పడేయకుండా ఇట్లా మొక్కలకి మనకి మట్టి దొరకడం కష్టంగా ఉన్నప్పుడు ఇలా పెట్టేస్తుంటానండి. మళ్ళీ మారుస్తుంటాను. సమ్మర్లో ఏ టైంలో పెట్టినా ఇవి సమ్మర్లో అయినా బతికేస్తాయండి. వర్షాకాలం అనే కాదు, ఎక్కువ సమ్మర్లోనే ఫ్లవరింగ్ బాగా వస్తాయి. ఇప్పుడు పెట్టేసామనుకోండి ఒక 5 వారాలకంతా ఈజీగా పెరిగిపోతాయండి. నేను ఇవి చూపిస్తాను. పూలు పూసైతే ఆల్రెడీ నాకు పూలు ఉన్నవి అన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పెడదాము, నీట్గా ఉంటాయని చేస్తున్నానండి ఈరోజు వీడియోను. వీటికి ఇంకా మనం ఏమేమి పోషకాలు ఇచ్చినా కూడా అంటే మనం రెగ్యులర్గా ఇస్తుంటాం కదండి పూల మొక్కలకి, అలాగే ఇస్తానండి. నేను ఎలా పెడతానో కూడా చూపిస్తానండి. ఇగోండి మట్టి కొంచెం ఇగోండి మన దగ్గర కలర్స్ ఉన్నాయి కదా, నేను కొమ్మలే పెట్టేస్తానండి. ఇట్లా కొంచెం అన్ని కలర్స్ మనకి ఐడియా ఉంటుంది కదా, నేను అన్నీ కలిపే పెట్టేస్తానండి. ఇదిగోండి ఇలా నా దగ్గర ఒక 3 కలర్స్ ఉంటాయి. రెక్కలో కూడా ఉంటాయి కదండి, రెక్క ఉంది. ఇది కొంచెం ముద్దగా, ఇవి అసలు పూస్తుంటే కూడా చాలా బాగుంటాయండి. ఉదయం పూట అయితే మంచిగా చూడడానికి కూడా ఇంకా అంతేనండి. ఇలా గుచ్చేస్తాను. అవి ఒక 5 వారాలకి ఇవి మొక్క ఈజీగా బతకద్దండి. ఏ కాలమైనా పెట్టుకోవచ్చు, మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకొకటి పెడతానండి.
చాలా రోజుల నుంచి ఇవి డబ్బాలు ఖాళీగా ఉన్నాయని ప్లాస్టిక్ కొట్లో వేస్ట్గా పడుంటాయి కదండి. నేను ఈ కవర్లు ఉంటాయి కదా, ఆయిల్ ప్యాకెట్లు కానివ్వండి, మనకు వచ్చే లిక్విడ్ డబ్బాలు, వాటిలోనే ఎక్కువ పెట్టేసుకుంటానండి. నేను ఎక్కువ పెట్టేది వాటిలోనే పెట్టి చెట్లకు తగిలిచ్చేస్తుంటాను. ఇవి ఇంట్లోనే మనం వేస్ట్గా పడిన డబ్బాల్లో పెట్టేసుకున్నా కూడా అందంగా డెకరేట్ ఐటెం లాగా ఈ చెట్లు అనేది చేసుకోవచ్చండి. వేసినాక పూలు పూసినప్పుడు అసలు ఎంత అందంగా ఉంటాయోనండి, కనిపిస్తుంటాయి. అసలు చూడడానికి కూడా కళ్ళకి చాలా వంపుగా కూడా ఉంటాయి. ఈజీ మెయింటైనింగ్, ఈజీగా చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. పూలు పూసినప్పుడు కూడా మంచిగా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. బాల్కనీలో కానీ హ్యాంగింగ్స్ ఉండేవాళ్ళు ఎక్కువ వాకిటి ముందు పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఉదయం ఒక 2-3 గంటలు ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటాయండి. ఇవి పూలు కూడా ఇట్లా కలర్స్ కూడా చేతులకు అంటుకుంటూ అంటే చెట్టుకి పూసినప్పుడు చాలా బాగుంటాయి. ఇవి మార్నింగ్ చూడడానికి ఎంత బాగుంటాయో కదా కలర్లు చూడడానికి. ఇవి కొమ్మల ద్వారానే పెట్టుకోవచ్చు ఈజీగా. కొమ్మలతోనే స్టెమ్ ఎవరైనా ఇచ్చినా కూడా కొమ్మలే పెట్టేసుకున్నా కూడా చూడడానికి కూడా చాలా బాగా ఉంటాయండి. నేను ఎక్కువ కటింగుల ద్వారానే పెట్టేస్తుంటాను. చిన్న ఈ చాలు, ఎక్కువ అలా పెడితేనే ఎక్కువ పాకిపోతాయి అన్నమాట. మనం పెట్టుకున్న 4 చాలు, చెట్టు నిండా చూసేదానికి బాగా వచ్చేస్తాయి. ఇలా పెట్టేసుకుంటేనే బతికేస్తాయి. కటింగుల ద్వారానే మనం పెట్టేసుకోవచ్చు అనమాట. తుంచేసి పెట్టుకున్న ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి ఎవరైనా కూడా. చూసారు కదా, బిర్యానీ కుండలు ఇవి తెచ్చుకున్నప్పుడు పడేయకుండా ఇలా చేసేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇవి ఇంకొక కలర్ అండి నా దగ్గర. ఇవి రెక్కగా పూసి ఇవి కూడా చాలా బాగా వస్తాయి. ఇవి కూడా కటింగుల ద్వారానే పెట్టుకోవచ్చు. ఇది కూడా రెడ్ కలరు. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్న 4 కలర్సేను. అవి ఇంకా ఎప్పటి నుంచి అలాగే పోగొట్టకుండా వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తుంటానండి. ఎండాకాలం వర్షాకాలం అంతా బాగా పూస్తాయండి. ఇంక ఇప్పుడు మారుస్తున్నాను, రోజు అట్లాగే పోతుందని ఈరోజు కొంచెం వీటికి కేర్ తీసుకుందామని. పూలు పూసినప్పుడు కూడా చాలా బాగుంటాయి కదండి. నేను మామూలుగా రెగ్యులర్గా ఆల్రెడీ షార్ట్ వీడియోల్లో పెడుతుంటానండి. పూలు పూసినప్పుడు కూడాను ఎంత బాగుంటాయో కదా. కలర్స్ నిండుగా పూస్తే ఇంకా బాగుంటాయి. అవి హ్యాంగింగ్ లాగా ఇప్పుడు ఇట్లాగా కిందకి వచ్చాయనుకో చూడండి, ఇట్లా కిందకి పడిపోయినట్టు పడిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇది కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇదండి అంతే, చిన్న కటింగుల ద్వారానే పెట్టేస్తుంటానండి. కట్ చేస్తే కూడా మళ్ళీ మనకి గుబురుగా వస్తుందండి, తీసేస్తుండాలి. వీటికి పెస్ట్ అంటూ తెగులంటూ చాలా తక్కువ అండి. తెగులు కూడా తక్కువగా వస్తుంటాయండి. తెగుళ్ళు అయితే చాలా తక్కువ. ఇదిగోండి, మొత్తం తెగులు కూడా చాలా తక్కువగా చూస్తుంటానండి. నాకు రావడం కూడాను పెద్ద అంటే ఏమీ రాదు, కాకపోతే గడ్డి ఎక్కువ వస్తుంది. ఆ గడ్డి అప్పటికప్పుడు మనం గడ్డి తీసేసుకుంటా ఉంటే ఇంకా పూలు అనేటివి చాలా బాగా పూస్తాయండి. మనం కేర్ తీసుకోకపోతే ఇగోండి ఇది మొత్తం ఇలా గడ్డి వచ్చేస్తుంది. నేను పీకేసి మళ్ళీ పార్టింగ్ చేస్తుంటాను కాబట్టి మనం అన్ని పూలలాగే ఈ పూలు కూడా కాకపోతే చూసేదానికి బాగుంటాయి, చూసేదానికి షోగా అనే దానికోసమే పెట్టుకోవడం అండి. దేవుడు పెట్టుకునే దానికోట్లుగా అయితే పనికిరావు. మనకు షోగా కావాలన్నా బాల్కనీల్లో చెప్పాను కదా, వాకిటి ముందు చిన్న చిన్న వాటిల్లో పార్టింగ్లో పెట్టుకున్నాడు కూడా చూసేదానికి చాలా బాగుంటాయి. ఇవి ఈజీ మెయింటైన్ అండి, ఖర్చు లేకుండా చిన్న కొమ్మల ద్వారా కూడా ఇవి బతికిచ్చేసుకోవచ్చు. చిన్న కొమ్మలు దొరికినా కూడా ఎవరైనా కూడా తెచ్చి పెట్టేసుకున్నా కూడా, ఎవరైనా అడిగినా కూడా చిన్న కటింగుల ద్వారా ఇచ్చినా కూడా ఏ సీజన్ అయినా బతుకుతాయండి. ఇవి వర్షాకాలం అని కాదు, ఎండాకాలం. ఇదొక పిచ్చి ఎట్ట వేసినా కటింగ్ గుచ్చేసినా కూడా బతికిపోయే చెట్లు అండి. వీటిలో ఇది ఈజీ మెయింటైన్ అండి. ఎక్కువగా ఇంట్రెస్ట్గా కూడా వీటిని చాలా బాగా పెంచుకుంటారండి. చూసేదానికి కొంచెం పార్కుల్లో కానివ్వండి వాటిల్లో అయితే చాలా బాగా ఉంటాయి. ఉదయం పూట మార్నింగ్ టైంలో అయితే ఇవి మంచిగా పూసినప్పుడు కూడా పూలు చూసేదానికి కొంచెం కాసేపు ఉన్నా కూడా పూలు అనేటివి అందంగా ఉంటాయండి. అవి కటింగ్ చేసుకుంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. మనం కొంచెం కేర్ తీసుకొని వర్మీ కంపోస్ట్ మనం చెట్లలాగే కటింగ్ చేసి వాటర్ ఇస్తే చాలండి. ఎక్కువ బలానికి కూడా ఏం అవసరం లేదు. నాకు తెలిసినంతవరకు ఈ చెట్లు పెంచుకుని కూడా చూడండి, నా దగ్గర ఎర్త్ బాంబ్స్ కిచెన్ వేస్టేజ్ వేసి చేస్తుంటాను కదా, చూడండి
ఇవి ఉంటేనే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఎప్పుడు కూడా మన మొక్కలకి అవి ఎప్పుడు ఉండాలి. అవి పోకుండా చూడండి నాకు ముదిరి అని కాదు, లేతి అని కాదండి, ఏ కొమ్మలైనా పెట్టేసుకోవచ్చండి. ఎలాంటి మొక్కలైనా ఈజీగా బతికిపోతాయి ఇవి. నాకు ఉదయం పూలు పూస్తున్నాయి కదా, అవే కలర్తో పెట్టేస్తున్నాను. ఇంకా ఇదిగోండి, ఇది ఈజీగా మెయింటైన్ చేసుకునే వాళ్ళకి, కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకని కోసం చూపిస్తున్నానండి. ఎలా కేర్ తీసుకోవాలి ఏంటనేది. కేరింగ్ అంటూ పెద్ద ఈజీ మెయింటైన్ అండి. ఎవరైనా కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ రోజ్ అని చెప్పాను కదా, అంటే వేరుగా పిలుస్తుంటారు. కొంతమంది నేలగోలు వీళ్ళు అంటారు, కొంతమంది టేబుల్ రోజ్ అంటారు. రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ చెట్ల గురించి కూడా చెప్తుంటారు కదా. ఈజీ మెయింటైన్ అండి. ఈజీగా ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఇగోండి, ఇలాంటి పార్ట్లలో పెట్టేసిన బతికిపోద్ది. వీటిల్లో ఇది ఒక రకం అండి. ఇది రెక్క పూలు పూసి, ఇది కొంచెం ముద్దగా పూస్తుంది. వీటిలో నా కాడ ఉన్న కలర్స్ మొత్తం ఇలా పెట్టేసుకుంటా ఉంటాండి. ఈజీగా చూడడానికి గార్డెన్లో, టెర్రస్ పైన గార్డెన్లో ఇది కూడా ఒక లుక్గా వస్తుంది కదా. మనం పెంచుకునేదానికి కూడా చాలా బాగా చేసుకోవచ్చు అండి. మెయింటైన్ చేసుకోవచ్చు, ఈజీగా మెయింటైన్ చేసుకునేవచ్చు. పెద్ద పని అంటూ లేదు. మనం ఎక్కడ పెట్టేసినా కూడా, బాల్కనీలో పెట్టుకున్నా కూడా, హ్యాంగింగ్ వేసి తగిలించినా కూడా ఉదయం పూట చూడడానికి కూడా చాలా మంచి ఉంటాయండి. ఉదయం పూటే సరే పూసిన ఒక 2-3 గంటలైనా కూడా చూడడానికి అందంగా ఉంటాయి. ఎక్కువ సమయం అయితే ఉండవండి. ఉదయం పూగానే మధ్యాహ్నానికంతా వాడిపోయినట్టు అయిపోతాయి. మళ్ళీ మార్నింగ్ అలా వస్తుంటాయండి. మనం చేయాల్సిందంతా కొంచెం వాటర్ ఇచ్చుకోవాలండి. ఈ పూలు ఉంటాయి కదా, పూసినప్పుడు ఇలా తీసేసి కొంచెం ఇక్కడ కటింగ్ చేసేస్తే మళ్ళీ కొత్త చిగురు అనేటివి వస్తాయి. అంత ఓపిక కూడా లేని వాళ్ళు కూడా అవి ఓట్ల కంటే అయ్యే మనం కేర్ తీసుకొని అంటే ఇంకొంచెం ఇలా కటింగ్ తీసేసుకుంటూ ఉండాలి. కొంచెం ఇలా కట్ చేసేస్తే మళ్ళీ ఎప్పట్లాగా అవి చాలా బాగా పూలు అనేటివి వస్తాయండి. ఈజీ మెయింటైన్, కష్టం లేదు, రూపాయి ఖర్చు లేకుండా మన గార్డెన్లో మనం ఇలాంటివి ఇవి కూడా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ స్టేజ్లో చూసుకునే వాళ్ళకి ఏమేమి అంటే ఈజీగా ఒట్టి మట్టిలో పెట్టేసినా వస్తాయండి, ఇసుకలో పెట్టినా కూడా వస్తాయండి. వీటికి ఏం ప్రాబ్లం లేదు. అందుకని నేను మళ్ళీ పూలు పూసేకి వేసాక కొంచెం గుబురుగా వచ్చాక కూడా నేను మళ్ళీ వీడియో తీసి కూడా పెడతానండి. ఇంకేమన్నా ఇచ్చేటివి కూడా ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వేయడమే చూపిస్తున్నానండి. ఈ టేబుల్ రోజ్ అని ఎలా గ్రో చేసుకోవాలి అనేది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.